పంటలు ఎండకు ఎండినా తననే తిడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతాంగం మండిపడుతోంది. ఎక్కడ ప్రమాదాలు జరిగినా తనపైనే తోస్తున్నారని, తనను తిట్టే బదులు 10 ఏళ్ల పాలనా అనుభవంతో సలహాలు ఇవ్వాలని సూచన చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ కొత్త నాటకమాడుతున్నారని రైతులు ఎద్దేవా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన అసమర్థతను, నిస్సహాయతను చాటుకున్నారు. పంటలకు నీళ్లివ్వడం తన వల్ల కాదని చెప్పకనే చెబుతూ చేతులెత్తేశారు. పంటలు ఎండి గుండెలు పగిలి రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతుంటే ప్రభుత్వాధినేతగా ఆదుకోవాల్సింది పోయి తానేమీ చేయలేనని చేతులు దులుపుకున్నారు. నోటికాడి కూడు కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఆత్మబలిదానాలు చేసుకుంటున్న అన్నదాతల మరణాలను రోడ్డు ప్రమాదాలతో పోల్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండాకాలంలో పంటలు ఎండో, రోడ్డు ప్రమాదంలోనూ ప్రజలు చచ్చిపోతే బీఆర్ఎస్ నేతలు తనను తిడుతున్నారని, తనను తిడితే ఏమొస్తుందని చెప్పడంపై మండిపడుతున్నారు. ఓవైపు పెట్టుబడి సాయం అందకపోయినా అప్పులు తెచ్చి సాగు మొదలు పెడితే నీళ్లివ్వకుండా కరెంటు కోతలు విధిస్తూ ముప్పు తిప్పలు పెడుతున్న సర్కారు కారుణ్యానికి రైతులు అల్లాడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారిని ఓదార్చి వాళ్లకు చేతనైన సాయం చేయాల్సిన ముఖ్యమంత్రి తనను తిడుతున్నారంటూ సానుభూతి కోసం పాకులాడడం వింతగా, వికారంగా ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తనను తిట్టే బదులు ప్రభుత్వానికి అండగా నిలబడాలని, 10 ఏళ్ల పాలనా అనుభవంతో ప్రభుత్వానికి సూచనలు చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను కోరడం సర్కారు చేతగానితనమేనని రైతులు అంటున్నారు. తనకు ప్రభుత్వంపై, పరిపాలనపై పట్టు రావడం లేదని, మంత్రులు, అధికారులు తన మాట వినడం లేదని, తనకు సలహాలు ఇచ్చి కాపాడాలని ఇటీవల ఒక సీనియర్ నేత ఇంటికి వెళ్లి వేడుకున్న తర్వాతే ముఖ్యమంత్రి నుంచి నన్ను తిడుతున్నారు అనే వ్యాఖ్యలు రావడం ఆసక్తికరమని ప్రముఖ రాజకీయ పరిశీలకులు ఒకరు విశ్లేషించారు. సీఎం చిన్న చిన్న ప్రమాదాలు అని చెప్పడం విడ్డూరం. నిరుడు పెద్దవాగు మొత్తం కొట్టుకుపోయి పెద్ద ప్రమాదం జరిగింది. ఆ తర్వాత సుంకిశాల రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయి తీవ్ర నష్టం జరిగింది. ఇటీవల అవగాహన లేకుండా, కనీస జాగ్రత్తలు పాటించకుండా గుప్పలకు పోయి హడావిడిగా చేసిన పనుల కారణంగా ఎస్ఎల్బీసీ సొరంగంలో భారీ ప్రమాదం జరిగింది. సర్కారు నిర్లక్ష్యం కారణంగా 8 మంది కార్మికులు బలయ్యారు. వారి అస్థికలు కూడా దొరికే పరిస్థితి లేదు. ఆ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. భవిష్యత్తులో మళ్లీ చేపట్టే అవకాశం లేకుండా పోయింది. ఇది చిన్న ప్రమాదం ఎలా అవుతుంది? సీఎం ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం హేమని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ రైతాంగం తీవ్రంగా స్పందించింది. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ప్రాజెక్టుల్ని నిర్వహించే తెలివి కాంగ్రెస్ సర్కారుకు లేదని అన్నదాతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ జలప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్లను ఏడాది కాలంగా కావాలనే ఎండబెట్టి వ్యవసాయాన్ని విధ్వంసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నీటి సమస్యను అధిగమించడానికి 10 ఏళ్ల పరిపాలనా అనుభవంతో సూచనలు చేయాలని కోరడం విడ్డూరమని విమర్శిస్తున్నారు. పైగా ఎండాకాలంలో పంటలు ఎండిపోతున్నాయని చెప్పడంపై వ్యవసాయ నిపుణులు మండిపడుతున్నారు. ఎండాకాలం అంటేనే ఎండలుంటాయి. ఎండాకాలంలో ఎండలుండక వానలుంటాయా? ఎండలున్నప్పుడే సరైన రీతిలో నీళ్లిచ్చి పంటలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటది. అది చేయలేక ఎండాకాలం ఎండలున్నాయి కాబట్టి పంటలు ఎండిపోయినాయి, వానాకాలంలో వరదలు వచ్చినాయి కాబట్టే పంటలు కొట్టుకుపోయినాయని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకు, ఇన్ని వ్యవస్థలు ఎందుకు, ఇంతమంది అధికారులు ఎందుకని వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు ఆక్షేపించారు. పంటలు ఎండిపోతున్న వేళ ఏం చేయాలో పాలుపోక ప్రతిపక్షాల సలహాలు, సూచనలు అంటూ కపట నాటకానికి తెరలేపారని రేవంత్ రెడ్డి తీరును పలువురు విమర్శిస్తున్నారు. కేవలం కేసీఆర్ను బదనం చేయాలన్న లక్ష్యంతోనే బంగారం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారని మండిపడుతున్నారు. 300 పిల్లర్లున్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క పిల్లర్లో సమస్య వస్తే మొత్తం ప్రాజెక్టునే ఏడాది కాలంగా పడావు పెట్టారని, ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న పాలమూరు ఎత్తిపోతల నుండి ఇప్పటి వరకు చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తుతున్నారు. నీళ్ల సమస్యను అధిగమించడానికి సలహాలు ఇవ్వమని అడగడం రాజకీయ బికారితనమని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. గోదావరిలో నీటి లభ్యత ఉన్నా ఇసుక వ్యాపారం కోసం రైతుల కడుపు కొడుతున్నారని విమర్శిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ మాటలంటే ఇక ప్రజలు వారి బాధలు ఎవరికి చెప్పుకుంటారు? ఇక ప్రజలు ఎక్కడికి పోవాలి? ప్రజలు ఏమైపోవాలి? ఇట్లా మాట్లాడితే సానుభూతి వచ్చే సంగతేమో గాని ప్రజాగ్రహాన్ని చూడక తప్పదని బీఆర్ఎస్ నేత ఒకరు దుయ్యబట్టారు.
ఒక్క కన్నెపల్లి పంప్ హౌస్ బటన్ ఆన్ చేస్తే చాలని యాసంగి పంటలకు సరిపోయే నీళ్లు వస్తాయని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు చెప్పారు. కాళేశ్వరం తమ చేతికిస్తే కేవలం 3 రోజుల్లో ఈ ఎండాకాలంలో కూడా రైతాంగానికి నీళ్లు అందిస్తామని, చివరి ఆయకట్టు వరకు జలాలు పారిస్తామని గతంలో హరీష్ రావు చేసిన సవాల్ను ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఎకరానికి నీరందించామని, కాంగ్రెస్ ఇసుక వ్యాపార దాహానికి రైతులు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. సలహాలు సూచనలంటూ ప్రతిపక్షాల్ని బదనం చేసే ఎత్తుల కంటే కాళేశ్వరం నీళ్లతో సాగులో ఉన్న పంటలనైనా కాపాడాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేసి రిజర్వాయర్లు, చెరువులు, కాల్వలు నింపి పంటల్ని కాపాడాలని పేర్కొన్నారు. గతంలో హరీష్ రావు చెప్పినట్టు బీఆర్ఎస్ కు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగించి ఉంటే ఇవాళ ఈ కష్టం వచ్చేది కాదని రైతన్నలు చెబుతున్నారు. పంటలు ఎండి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేది కాదని వాపోతున్నారు.